ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. అయ్యప్ప దీక్షకి ఉన్న నియమాలు ఏమిటి? చాలామంది అయ్యప్ప దీక్ష చేస్తూ ఉంటారు. దీనికి చాలా కఠినమైనటువంటి నియమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నియమాల్ని తప్పనిసరిగా వాళ్ళు పాటించి తీరాలి. పాటించినప్పుడు మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయి అని చెప్తారు. అంటే దీక్ష ఎందుకు చేస్తారు? ఎవరికి ఉన్నటువంటి ఆపదలు తొలగించుకోవడం కోసం, భగవంతుణ్ణి శరణు వేయడం కోసం చేసేటువంటిదే ఈ దీక్ష. ఈ దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఏమిటంటే కార్తీక మాసంలో దీపావళి అయిపోయిన తర్వాత ఈ దీక్షను తీసుకుంటూ ఉంటారు. దీక్ష తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమిటి? అసలే చలికాలం. ఈ చలికాలంలో కూడా వీళ్ళకి చన్నీటి స్నానం అనేటువంటి నియమం కనపడుతోంది. ఆ తర్వాత దీక్షా కాలంలో వాళ్ళు దీక్ష ఏ రోజు తీసుకోవాలి అని అనుకుంటున్నారో అక్కడ సంకల్పించుకున్న తర్వాత వాళ్ళు అయ్యప్ప స్వామి మందిరానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి దగ్గర వాళ్ళు చెప్పి పూజ చేయించుకొని ఈరోజు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను స్వామి అని చెప్పేసి వాళ్ళ చేత దీక్షా మాలని వాళ్ళు వేసుకోవాలి. అయితే కొంతమంది దేవాలయాల్లో వేసుకుంటూ ఉంటారు, కొంతమంది గురుస్వామి దగ్గరికి వెళ్ళి వేసుకుంటూ ఉంటారు. గురుస్వామి అంటే ఈ దీక్షను కొన్ని ఏళ్లుగా చేస్తూ ఏ మంత్రాన్ని వాళ్ళు జపిస్తూ ఉంటారో ఆ మంత్ర సిద్ధి కలిగినటువంటి వాళ్ళు గురుస్వాములుగా చెప్పబడతారు. సాధారణంగా తులసి మాలని మెళ్ళో వేస్తూ ఉంటారు, కొంతమంది రుద్రాక్షమాలని వేస్తూ ఉంటారు. రుద్రాక్షమాలని తులసి మాలని కూడా కలిపి వేసుకుంటూ ఉంటారు. దానిలో ముఖ్యంగా ఉండేటువంటిది అక్కడ లాకెట్ లాగా అయ్యప్ప స్వామి బొమ్మ ఉన్నటువంటి లాకెట్ని కూడా వాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఆ క్షణం నుంచి వాళ్ళు నల్లని గుడ్డలు కట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి, ఏకభుక్తం చెయ్యాలి. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ఋతుక్రమంలో ఉన్నటువంటి స్త్రీలని తాకకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో కలిసి ఉండకూడదు, వాళ్ళు వండినటువంటి భోజనాన్ని వాళ్ళు చేయకూడదు. ఆ తర్వాత ఏకభుక్తం చేయడమే కాదు, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినాలి. మనకి చాతుర్మాస్యాల్లోనూ కార్తీక మాసంలోనూ భోజనానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఉల్లిపాయ తినకూడదు, వెల్లిపాయ తినకూడదు, తర్వాత కామోద్రేకాలు కలిగించేటువంటి కొన్ని కూరగాయలు చెప్పారు. నీటి బీరకాయ, ములక్కాయ, వంకాయ ఇలాంటివన్నీ కూడా తినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి వస్తు గుణాల వలన వీళ్ళలో ఉన్నటువంటి కామక్రోధాలన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అణిచిపెట్టడం కోసం అలాంటి కూరలన్నీ కూడా శాఖలు తినకూడదు అనేటువంటి నియమాన్ని మనకి ధార్మిక గ్రంథాలు ఈ చాతుర్మాస్య దీక్షలోను కార్తీక మాసంలోనూ చెప్తూ ఉన్నాయి. అయితే అయ్యప్ప స్వామి దీక్షలో కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఎవరు కఠినంగా చెయ్యాలి అని అనుకుంటారో, అసలు ఆ దీక్ష చెయ్యాలి అనుకునే ప్రతి వాళ్ళు కూడా అలాంటి ఆహార పదార్థాన్ని వదిలేస్తే చాలా మంచిది. భూసేనం చెయ్యాలి. భూసేనం చేసి అంటే భూసేనం అంటే నేల మీద చాప వేసుకుని పడుకోవాలి. దిండు లాంటివి ముట్టుకోకూడదు. ఎందుకంటే మామూలుగా వాడుకునేటువంటివి అన్నీ కూడా ఇక్కడ నిషేధం. ఏ దుప్పటి కానీ ఏదైనా ఒత్తైనటువంటిది తల కింద పెట్టుకుని వాడు చాప మీద మాత్రమే నిద్రించాలి. నల్లని గుడ్డలిని కట్టుకోవాలి. ఇలాంటి నియమాలన్నీ వాళ్ళు చేస్తూ నిత్యం కూడా తెల్లవారుజామున లేచి, అయితే సామూహికంగా లేదా ఎవరి ఇంటిలో వాళ్ళైనా సరే తెల్లవారుజామున లేచి అయ్యప్ప స్వామికి దీపారాధన చేసి అక్కడ పీఠాన్ని పెట్టుకోవాలి. పీఠం అంటే ఏమిటి? అయ్యప్ప స్వామికి ఏ విధంగా ఉంటుంది? ఆయన హరిహర పుత్రుడు. మరి శివపుత్రులు ఇద్దరు కూడా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా ఆయన సహోదరులు. తర్వాత వ్రతదీక్ష కొనసాగాలంటే, తేజస్సు రావాలంటే, విఘ్నాలని తొలగాలంటే మరి శివపుత్రులు కూడా మనం పూజించాలి. అందుకని అయ్యప్ప స్వామికి ఒక పక్కన మహాగణపతిని, మరొక పక్క సుబ్రహ్మణ్య స్వామిని, మధ్యలో అయ్యప్ప స్వామిని పీఠంలాగా పెడతారు. పెట్టి దీపారాధన చేసి రోజు కూడా శరణు, అక్కడ శరణు ఘోష అనేటువంటిది అయ్యప్ప స్వామికి ఉంటుంది. ఆ శరణు ఘోషను చదువుకోవాలి. అయ్యప్ప స్వామికి కీర్తనలు, భజనలు చేయాలి. రోజు నైవేద్యం చేసి హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంటి నుంచి వాళ్ళు బయలుదేరాలి. తర్వాత రాత్రిపూట భోజనం మానేయటం, ఉపహారం తీసుకుని ఉండడం, రాత్రి మళ్ళీ దీపారాధన చేసి అయ్యప్ప స్వామికి శరణు చదువుకొని ఆ తర్వాత అయ్యప్ప స్వామి భజనలు చేస్తూ ఉండాలి. అయితే చాలామంది దగ్గర చాలా వాదనలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. అంటే భక్తి లేనటువంటి వాళ్ళు లేదా ఇవి నమ్మనటువంటి వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. ఏ రంగు గుడ్డలు కట్టుకుంటే ఏమిటి, నల్ల గుడ్డలే ఎందుకు కట్టుకోవాలి అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే అయ్యప్ప స్వామి కథను విన్నప్పుడు దానిలో శనీశ్వరుడికి అయ్యప్ప స్వామికి ఒకసారి వాదన జరిగిందిట. ఆ తర్వాత శనీశ్వరుడు ఓడిపోయి అయ్యప్ప స్వామిని శరణు వేడుకుంటాడు. ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే నీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు నల్లని గుడ్డల్ని కట్టుకొని ఈ దీక్షా కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తే వాళ్ళకి నా పీడ ఎప్పటికీ ఉండదు. అయ్యప్ప దీక్ష చేసినటువంటి వాళ్ళందరికీ కూడా
శని పీడ నివారణ అవుతుంది అని మనకి ఇక్కడ అర్థమవుతోంది. అందుకని చెప్పేసి అందరూ కూడా నల్లని గుడ్డల్ని ధరిస్తూ ఉంటారు. అయితే కొంతకాలం చేసిన తర్వాత, కొంతకాలం ఈ దీక్ష చేసిన తర్వాత, అంటే కొన్నేళ్ళు చేసిన తర్వాత ఎవరైతే గురుస్వాములు ఉన్నారో, అంటే ఒక 10 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ మంత్ర సిద్ధి పొందినటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళు నల్లని వస్త్రాలని ధరించక్కర్లేదని, దీక్షా వస్త్రాలని వాళ్ళు కాషాయ రంగులో ఉన్నటువంటివి కూడా వాళ్ళు వాడవచ్చు అనేటువంటి నియమాన్ని చెప్తారు. ఆ తర్వాత చెప్పులు వేసుకోకుండా నడవటం. ఏం చెప్పులు వేసుకుంటే దోషం ఏమిటి అని కొంతమంది అడుగుతారు. కానీ మనకి దీక్షా కాలంలో అసలు అయ్యప్ప దీక్షే కాదు, ఏ దీక్ష చేసినా కూడా త్రిరాత్రి వ్రతం కానీ, అహోరాత్రం అంటే ఏకరాత్రి వ్రతం కానీ, లేదా నవరాత్రి దీక్ష చేసినా కూడా మామూలుగా ఏం చేస్తారు, గడప దాటి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్పులు వేసుకోరు కదా. ఆ తర్వాత మనకి కాశీ క్షేత్రానికి వెడితే అక్కడ చెప్పులు వేసుకోకుండా తిరగాలి అంటారు. అంతేకాదు వెంకన్న కొండకి వెళ్ళినా కూడా చెప్పులు వేసుకుని నడిస్తే, అంటే కొండ ఎక్కేవాళ్ళు చెప్పులు వేసుకుని నడిస్తే మహాదోషం అని చెప్తారు. అసలు నిజానికి కొండ మీద నడిచే వాళ్ళు ఎవరు కూడా చెప్పులు వేసుకుని ఆ కొండ మీద నడవకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా అయ్యప్ప కొండకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అయ్యప్ప దీక్షలో చెప్పులు వేసుకోకూడదు అనేటువంటి నియమం ఉంది. అయితే దీని వెనక మనకి కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. చెప్పుల్ని కానీ బూట్లని కానీ ధరించి నడవటం వల్ల మనకి అది నరాలన్నీ కాళ్ళకి ఉండేటువంటి అరికాళ్ళకు ఉండేటువంటి నరాల్ని పట్టేసినట్టు అవుతుంది. దానివల్ల ఆ నరాలు ఎక్కడెక్కడికి పాకి ఉంటాయో, అంటే కంటికి మెదడుకు ఉండేటువంటివి కూడా వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని పట్టేసి ఉన్నట్టుగా షూస్ కానీ శాండక్ కానీ అలాంటివి వేసుకోకూడదు అంటారు. కానీ ఆధునికులు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే శుభ్రంగా ఉంటుంది కాబట్టి పట్టేసినట్టు ఉండవే వేసుకోవాలి అనేటువంటి మాటలు మనకి వినపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే అరికాలితో, అంటే మామూలుగా చెప్పులు లేకుండానే నడవటం వల్ల, అంటే బేర్ ఫుట్తో నడవటం వల్ల ఏమిటంటే కాళ్ళకి మనం రాళ్ళని తొక్కుతూ ఉంటాం, ఇసుకని తొక్కుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. ఆ నడిచినప్పుడు ఏమిటంటే మన అరికాళ్ళ లోపల చాలా నాడులు ఉంటాయి. ఈ నాడులన్నీ కూడా ఉత్తేజం అవుతాయి. ఉత్తేజం అవ్వటం వల్ల వాళ్ళకి ఉండేటువంటి ఎన్నో వ్యాధులు నివారణ జరుగుతాయి అని చెప్పేసి మనకి వైద్యశాస్త్రం చెప్తోంది. తర్వాత ఆహార నియమాల్ని పాటించడం వల్ల, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల, ఏకభుక్తం చేయటం వల్ల, ఎలాంటి డైటింగ్ అక్కర్లా. ఆ తర్వాత మనం వాకింగ్లని పొద్దున్నేసి పార్కుల్లో తిరుగుతూ ఉంటాం. దాని బదులు భగవంతుడి కోసం కాలినడకన వెళ్ళటం వల్ల అంతకంటే మించినటువంటి వ్యాయామం ఏమీ లేదు. ఇక్కడ దోష పరిహారం, భగవత్ ప్రీత్యర్థం చేయటం, ఆ తర్వాత మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇన్ని నియమాలు మనకి కనిపిస్తాయి. అంటే మనని మనం మనస వాచ కర్మణ నియంత్రించుకొని ఒక క్రమశిక్షణలోకి మారి మనం ఒక సాత్వికమైనటువంటి గుణంతో భగవద్భక్తితో ఈ నియమాన్ని మనం పాటిస్తూ ఉంటాం. మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలు ఎంత గొప్పవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎంతసేపు మనం పాశ్చాత్య నాగరికతకి మోజుపడి మనకి ఉన్నటువంటి వాటన్నిటి కూడా మనం వదిలేసుకుంటూ ఉన్నాం. కానీ మనకున్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఎంతో పటిష్టమైనటువంటివి. మన ప్రపంచంలోకి అందరూ కూడా మనను చూసి తల వంచి నమస్కరించేటువంటి గొప్ప విధి విధానాలు మనం పాటిస్తూ ఉన్నాం.